హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఉందండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ వచ్చేసి ఇలా మొత్తం జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుంటాం కదా. ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము హ్యాండ్ అనేది లోతు తీసుకుంటాం కదా. ఆ లోతు తీసుకునేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రావాలి. లోతు తీసుకోకుండా ఉండేది వచ్చేసి బ్యాక్ పార్ట్కి రావాలి. ఇలా చూసుకొని వేసుకోవాలండి. కొత్తగా బిగినింగ్ చేసే వాళ్ళకి ఇదే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. అలా చూసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకొని ముందుగా ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను మార్కింగ్ వేసుకున్నాను కదా. కొంతమంది వచ్చేసి మిడిల్లో నుంచి స్టిచ్ చేస్తామండి. మిడిల్లో నుంచి స్టిచ్ చేసేది వచ్చేసి కొత్తగా బిగినింగ్ చేసుకునే వాళ్ళైతే ఇలా మిడిల్లో నుంచి స్టిచ్ చేయాలండి. చూడండి, హ్యాండ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మిడిల్లో నుంచి ఇలా చూసుకొని మనము ఇక్కడ చూపిస్తున్నాను కదా, లాస్ట్లో వచ్చేసి మనము ఖర్చు కోసం వదులుకుంటాం కదా, అక్కడికి వచ్చేసి రెండు సమానంగా రావాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి అండ్ ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేసి రెండు ఒక దగ్గరకు వచ్చేసి అక్కడి నుంచి మనము ఫస్ట్ బిగినింగ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సమానంగా ఖర్చు అనేది ఎగుడు దిగుడుగా రాకుండా మనము ఇలా సమానంగా వేసుకుంటూ రావాలి. అలా సమానంగా ఎందుకు రావాలంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుదరాలంటే సమానంగా వేసుకుంటూ రావాలండి. అలా సమానంగా వేయకపోయామనుకోండి కుచ్చుగా అదేనండి ఈ వంకలుగా ఉంటుంది అనమాట. కొంతమందికి చూడండి, మీరు ఎక్కడైనా గమనించారా లేదో, అలా వంకలుగా వచ్చిందంటే హ్యాండ్ అనేది అస్సలు పర్ఫెక్ట్గా రాదనమాట. ఇక్కడ చూసారా, మధ్యలో మిడిల్లో కూడా చాలా రెండు అనేవి ఒక దగ్గరకు వచ్చాయి కదా, అలా రావాలండి. మనం హ్యాండ్ లోడింగ్ చేసినప్పుడు చూడండి ఇలా వేసేసుకుంటూ ఖర్చు అనేది ఒకే విధంగా వేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. హ్యాండ్ అనేది కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఖర్చు దగ్గరకు వచ్చేసరికి మనము సరిపోకపోయింది అనుకోండి, అప్పుడు వచ్చేసి మనం కొద్దిగా లాక్కోవాలండి. ఇక్కడ నుంచి ఎన్ని ఇంచులు లాక్కోవాలి అక్క అని అంటున్నారు కదా, 2 ఇంచెస్ దగ్గర నుంచి మనం లాక్కోవాలి. మధ్యలో ఎక్కడా కూడా లాక్కూడదండి. అలా లాగితే మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఇలా ముడతలు రాకుండా ఉండాలంటే మనకి ఖర్చు సరిపోనప్పుడు అక్కడ లాస్ట్లో లాక్కోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే స్టిచ్ మీద వేసుకుంటూ వచ్చేసేయాలి. పక్కకు జరగకుండా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. చూడండి, ఇలా వేసుకొని ఇలా లోడింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ చూడండి షోల్డర్స్ దగ్గర ఇలా మనం చూసినప్పుడు రౌండ్గా ఉండాలన్నమాట. ఇక్కడ షోల్డర్స్ దగ్గర రౌండ్గా రావాలి. ఎందుకంటే మనకు గూడల దగ్గర రౌండ్గా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా కుదిరినట్టండి. మీరు ఇలా ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.